వేడి వేడి మినపవడలైతే రెడీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేస్తే. మరి మినపవడలని ఇష్టపడే వాళ్ళు కొంచెం మందికి మినపవడలు తయారు చేయాలంటే భయపడతా ఉంటారు. ఎందుకంటే నూనె పీల్చేస్తాయని. అలాంటి వాళ్ళకు మన వీడియో చూసేయండి. చాలా ఈజీగా తయారు చేసే విధానం ఉంది. ఇప్పుడు దీనికి కావలసినవి చూసేద్దాం. ముందుగా మినపప్పుని మార్నింగ్ అప్పుడు ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్ వేసుకుని మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఈవినింగ్ వరకు ఇలా చక్కగా పప్పు అనేది నానుతుంది. ఇప్పుడు దీన్ని 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని గ్రైండర్ ఆన్ చేసి ఇలాగ వాటర్ లేకుండా పప్పును మాత్రమే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము గ్రైండర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి గరిటెతో కానీ లేదన్నా స్పూన్తో చేతితో కానీ కలుపుకోవాలి. ఇలాగ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలపడం వల్ల ఎక్కడైనా పప్పులు అనేది ఉంటే మెత్తగా గ్రైండర్ అయిపోతుంది. ఇలాగ కలుపుకున్న తర్వాత మనకి మెత్తగా అయిన తర్వాత ఇలా రుబ్బు అనేది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరి వాటర్ వేస్తే మరి జారుగా అయిపోయి మనము వడ అనేది వేసినప్పుడు నూనె అనేది పీల్చేస్తాయి. అలా నూనె పీలిస్తే మనకి తినడానికి బాగోదు కదా. కాబట్టి ఇలా గట్టిగా రుబ్బుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని రెండు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కని సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకుని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. అలాగే వడ కరకరలాడుతూ రావాలంటే ఒక అరకప్పు ఉప్మా రవ్వను కూడా వేసుకోవడం వల్ల మనకి వడ అనేది తినేటప్పుడు కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుని ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ సరిపడా నూనె అనేది వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక చేతితోటి బాల్స్ లా చేసుకుని బొటన వేలుతోటి మధ్యలోకి రంధ్రం పెడితే వచ్చేస్తుంది. ఈజీగా వడలు అనేది ఒకటొకటి ఇలా వేసుకుని వన్ సైడ్ కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకుని మనము వడలు అనేది ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు. వేడివేడిగా తిన్నా సరే లేదా ఈవినింగ్ వరకు కూడా ఈ వడలు అనేది కరకరలాడుతూ చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మనం ఇందులోని జీలకర్ర వేసుకున్నాము, అలాగే ఆనియన్స్ ని కూడా వేసుకున్నాం కదా, పచ్చిమిర్చిని వేసుకున్నాము. దీనికి చట్నీ లేకపోయినా కూడా మనము ఉట్టిని కూడా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. వడలు చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న మిశ్రమాన్ని మీకు ఎంత కావాలో అంత తీసుకుని ఇలాగా ఇంట్లో మెంబర్స్ అందరికీ సరిపోయేటట్టు ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా వస్తాయి. అంతేనండి, ఎంత ఈజీగా చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసి మీ ఇంట్లో మెంబర్స్కి అందించండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ వడలు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.